వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటి అమ్మ భోజనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు మనం చికెన్ సేమియా ఎలా చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందుగా పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రోస్టెడ్ సేమియా, చికెన్, పసుపు, ఉప్పు, జీడిపప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, ఆలు, టమాటో, పుదీనా. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పొడవుగా పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేగిన తర్వాత పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో క్యారెట్, ఆనియన్స్, ఆలు, వెజిటేబుల్స్ కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్. ఇక్కడ చికెన్ నేను బోన్లెస్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగే వరకు మిక్స్ చేసుకుందాం. వెజిటేబుల్స్ కొద్దిగా వేగిన తర్వాత టమాటో, పుదీనా, కొద్దిగా వేగిన తర్వాత చికెన్ కూడా వేగిన తర్వాత సేమియా మనం 1 కప్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత మూసేద్దాం. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం రోస్టెడ్ సేమియా ఇందులో వేసుకోవాలి. వాటర్ మొత్తం పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత మూసేద్దాం. సేమియా ఉడికే వరకు మూత మూసేయాలి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది. ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. అంతే, మనకి చికెన్ సేమియా రెడీ. ఎంతో టేస్టీగా, ఈజీగా చికెన్ సేమియా రెడీ అయిపోయింది మనకిప్పుడు. జీడిపప్పు, కొత్తిమీర, ముందుగా వేయించి తీసుకున్న పచ్చిమిర్చితో ఇలా గార్నిష్ చేసుకుందాం. ఆనియన్స్ ఆమ్లెట్ కూడా పెట్టుకుందాం. ఇలా ప్లేటింగ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేసేయండి. మా ఇంటి అమ్మ భోజనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.